ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు కూటమి నేతలు. మంత్రులు ఎమ్మెల్యేల అండతో వారి అనుచరులు పిఏలు కోట్ల విలువైన భూముల్ని కాజేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే నిర్మాణాలు చేపట్టి కరెంటు మీటర్లు సైతం బిగించేస్తున్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ప్రైవేట్ పిఏ కృష్ణకాంత్ తిరుపతి శివజ్యోతి నగర్లో 4.5 ఎకరాల భూమిపై కన్నేశారు. 2 రోజుల్లోనే ఓ గది నిర్మాణం పూర్తి చేశారు. విద్యుత్ అధికారులు సైతం కరెంట్ మీటర్ బిగించేశారు. తిరుపతి కోట్ల విలువైన 4.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్కెచ్ వేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పిఏ శ్రీ కృష్ణకాంత్ కబ్జా చేసిన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కృష్ణకాంత్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. తిరుపతి నగరంలో ఉన్నటువంటి శివజ్యోతి నగర్ లో ఈ యొక్క తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణకాంత్ 3 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. ఏ విధంగా చూడాలంటారు స్థానిక ఎమ్మెల్యే పిఏ ఆక్రమణల విషయాన్ని? మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన ఇంటి ముందరే ఆయన కార్ పార్కింగ్ కోసం ఒక రోడ్డుని ఆక్యుపై చేసుకోవడం మనమందరం కూడా చూసినాం. ఈ రోజు ఇంకొక అడుగు ముందుకేసి 697/2 సర్వే నంబర్ కలిగినటువంటి భూమి ప్రభుత్వ స్థలం. ఇది ఖచ్చితంగా సర్వేలో మీరు చూసుకోవచ్చు. ఈ ప్రభుత్వ భూమిలో ఈ రోజు అక్రమ కట్టడాలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యే వాళ్ళ పిఏ అయినటువంటి ఆయన ఈ రోజు ఇక్కడ అక్రమంగా ఇక్కడ 4.5 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమి ఉంది. అంటే మెల్లిగా స్టార్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఒక చిన్న రూముని ఏర్పరిచి ఇక్కడ కరెంట్ మీటర్ తీసుకొచ్చింది. అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు అంటే ఎక్కడో చిత్తూరు నుంచి వలసన వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి అభివృద్ధి మీద ధ్యాస లేదు, కానీ తిరుపతి స్థలాలని భూ కబ్జాలు చేసుకునే దాంట్లో ఆయన ముందున్నాడు. ఇప్పటికైనా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే మేము రానున్న రోజుల్లో కూడా మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఇలాగా ఆరణి శ్రీనివాసులు కేవలం కోట్లాది విలువ చేసే భూములను కాజేసే పనిలోనే గత సంవత్సర కాలంగా ఆయన నిమగ్నులై ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పటికీ భరించే ప్రసక్తే లేదు. తిరుపతిలో 1.5 కాలంగా చూస్తుంటే అభివృద్ధి మాత్రం లేదు, కబ్జాలు మాత్రం పెరిగిపోయినాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు కూటమి ఎమ్మెల్యే పిఏ భూ ఆక్రమణలపైన? ఒక రోడ్డు అంటే ఒక రోడ్డు వేయలేదు, భూ కబ్జాల్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు నుంచి వలస వచ్చిన ఆరణి శ్రీనివాసులు గారు పిఏ ఇదంతా ఫస్ట్ ఇది ఆక్యుపై చేస్తాడు, మళ్ళా తర్వాత అదే ఆక్యుపై చేస్తాడు, మళ్ళా తర్వాత అదే ఆక్యుపై చేస్తారు. ఇది ఆక్యుపై చేసేదానికి ఆరణి శ్రీనివాసులే పంపించుంటారు పిఏని. సనాతన ధర్మం అన్నారే పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి దానికి మీరు చెప్తా ఉంటారా? ఆక్యుపై చేసుకోండి, మీరు సంపాదించుకోండి అని ఎమ్మెల్యేలకు మీరే చెప్పేట్టుగా ఉండారు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రభుత్వానికి చెందిన ఒక ప్రాపర్టీ. 697 సర్వే నెంబర్ బార్ 2లో 4.5 ఎకరాలు ఉంది. ఈ రోజు కన్ను మూసి కన్ను తెరిచే లోపల 2 రోజుల క్రితమే ఇది కట్టడాన్ని మొదలుపెట్టి వాళ్ళు పూర్తి కూడా చేసేశారు. అంత త్వరగా కరెంటు మీటర్లతో సహా వాళ్ళకి పర్మిషన్స్ గ్రాంట్ చేశారంటే దీని వెనకల ఎమ్మెల్యే గారి హస్తం ఖచ్చితంగా ఉందనే నమ్ముతున్నాము. ఈ ఎమ్మెల్యే పిఏకి 2 రోజుల్లో కరెంటు మీటర్ కనెక్షన్ ఎలా వచ్చింది? దీనికి సపోర్ట్ గా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అండ చూసుకునే ఇతను ఇంత త్వరగా దీన్ని కట్టడాన్ని పూర్తి చేయగలిగాడని మేము నమ్ముతున్నాం. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినటువంటి ప్రైవేట్ పిఏ కృష్ణకాంత్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.